హాయ్ నమస్కారం, అందరు బాగున్నారా? నా పేరు రవికృష్ణ అండి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు వ్యామికా సింగ్ బ్లర్ ఫోటోని క్లియర్ చేయడం చూపించాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, ఓకేనా? చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో సోఫియా కురేసే. ఈ సోఫియా కురేసే ఇండియన్ ఆర్మీ అమ్మాయి. సో ఈమెని ఇప్పుడు బ్లర్ ఉంది కదా, ఈ బ్లర్ ఉన్న ఫోటోని క్లియర్ చేస్తా అన్నట్టు. ఒకసారి మీరు చూడండి. మన ఇండియన్ ఆర్మీకి అండ్ పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. సో ఇందులో మనదే విజయం అని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లర్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. సో క్లియర్ చేసినాక మీరందరూ ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవడానికి నేను ఒక లింక్ అనేది డెస్క్రిప్షన్లో ఇస్తాను. ఏది అంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. ఈ రెండు లింక్స్ ఉంటాయి, మీకు డెస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని ప్రెస్ చేసి నేను ఇప్పుడు చేసిన బ్లర్ ఫోటోని క్లియర్ చేసిన ఫోటో ఉంటుంది కదా, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి బ్లర్ ఫోటో ఎట్లా ఉందో. సో ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేస్తాను అన్నట్టు. జస్ట్ ఇక్కడ ఎన్హాన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఎన్హాన్స్ని ప్రెస్ చేస్తున్నా. చేసినాక మనకు కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. చూడండి బ్లర్ ఫోటో ఎట్లా ఉందో. అండ్ ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేస్తే మనకు ఎంత క్లియర్గా వచ్చిందో చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఎడిట్ చేద్దాం. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, 5 ఆప్షన్స్. నేను ఇక్కడ వచ్చేసి ఫేస్ ఎన్హాన్సర్ అని చెప్పేసి దీన్ని ప్రెస్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు వచ్చేసి సెకండ్ చూద్దాం ఎట్లా వచ్చిందో. ఫస్ట్ మనం కొంచెం జూమ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎట్లా ఉందో. ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తున్నా. ఇది బాగుంది, థర్డ్ది. ఇప్పుడు వచ్చేసి మనకు థర్డ్ది బాగుంది, నాకు థర్డ్ది బాగా నచ్చింది. సో నేను థర్డ్ సెలెక్ట్ చేసిన. చూడండి ఎంత బ్లర్ ఉందో, ఇది ఎంత క్లియర్ అయిందో చూడండి. తర్వాత వచ్చేసి మనం ఫేస్ చూద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ ఒక్కసారి జూమ్ చేస్తే మనకు సెకండ్ ఆప్షన్ ఎట్లా ఉంది, కొంచెం చేంజ్ వచ్చింది అండ్ ఇంకా చేంజ్ వచ్చింది. తర్వాత డిజేబుల్ చూద్దాం. డిజేబుల్ చేసిన. సో మనకు సెకండ్ ఆప్షన్ బాగుంది. సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన. తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన. ఇప్పుడు చూడండి ఒక్కసారి డిజేబుల్ చేద్దాం, ఎట్లా వచ్చిందో తెలుస్తుంది మనకు. ఇట్లా ఉంది. తర్వాత మళ్ళీ దీన్ని 1 పెట్టినాక ఎట్లా వచ్చిందో చూడండి. తర్వాత 2, తర్వాత 3. సో మనకు ఇక్కడ కాదు, ఇగో చూడండి ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి ఫేస్ వచ్చేసి బ్లర్ ఏం కాలేదు, మనకు బ్యాక్గ్రౌండ్ సైడ్ నుంచి బ్లర్ అవుతాయి అన్నట్టు. ఇక్కడ చూడండి ఒకసారి థర్డ్ ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాం, బ్లర్ అయిపోయింది. సెకండ్ది, తర్వాత ఫస్ట్ది ఇంకా బ్లర్ అయిపోతుంది అది. సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ చాలా బాగా వచ్చింది సెకండ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. తర్వాత వచ్చేసి కలర్. ఇప్పుడు చూడండి కలర్ అయితే బాగుంటుంది. మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కలర్స్. డిజేబుల్ చేస్తున్నా. కలర్ జస్ట్ నార్మల్గా మనకు వచ్చేసింది, బట్ క్లియర్గా ఉంది అన్నట్టు ఫోటో. ఓకే, తర్వాత ఫస్ట్ ఆప్షన్ చూడండి వైట్ అయిపోయింది, కంప్లీట్గా వైట్ అయింది. తర్వాత సెకండ్ ఆప్షన్ ఇంకా వైట్ అయింది, చూడండి ఎంత క్లియర్గా ఉందో. తర్వాత థర్డ్ ఆప్షన్ అయితే అల్టిమేట్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఈ థర్డ్ ఆప్షన్, ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఫోర్త్ చూడండి ఎట్లా వచ్చిందో, సినిమా స్టైల్లో, ఇది హాలీవుడ్ స్టైల్. తర్వాత ఫిఫ్త్ అయితే మరి దారుణంగా ఉంది. సిక్స్త్ బాగుంది. అండ్ సెవెంత్ కూడా బాగానే ఉంది. 8th ఇది బాగుంది. సో నేను థర్డ్ది సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది సేమ్ టు సేమ్ మన ఇండియన్ సినిమా లెక్క ఉంది. మన టాలీవుడ్ సినిమాలో ఎట్లా వస్తుందో కలరింగ్ సేమ్ అట్లనే ఉంది. చూడండి ఎట్లా ఉంది, బాగుందా? పాతదానికి దీనికి అంటే బ్లర్ ఉన్న ఫోటోకు క్లియర్ అయిన ఫోటోకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి.
అల్టిమేట్ ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక లేకుంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేద్దాం. దీన్ని చేసినాక మనం బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకోవచ్చు, లేకుంటే హైలైట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఎట్లా ఉందో డిజబుల్ చేస్తున్నాను. డిజబుల్ చేస్తే మనకు నార్మల్గా చూపిస్తుంది, అంటే బ్లర్ లేకుండా. ఇప్పుడు లో పెడితే మనకు కొంచెం బ్లర్ అయింది, తర్వాత మీడియం పెడితే ఇంకా బ్లర్ అయింది, తర్వాత హై పెడితే ఇంకా ఆయంత బ్లర్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్. సో నేను బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయను, ఎందుకంటే మనకు ఇండియన్ ఫ్లాగ్ ఉంది కాబట్టి అది మెయిన్ మోటో, నాకు కనబడాలి అది. సో నేను బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయకుండా సెలెక్ట్ చేసిన, డిజబుల్ చేసిన అది. సో నేను ఇక్కడ ఓకే చేసేసిన. ఓకే చేసినాక మనకు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవడమే. డౌన్లోడ్ చేసేసిన. చూడండి బ్లర్ ఫోటోని నేను ఎంత పర్ఫెక్ట్ చేసినో చూడండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది కదా. చూడండి గైస్, ఇప్పుడు నేను క్లియర్ చేసిన ఫోటో వచ్చేసి ఇది, బ్లర్ ఫోటో వచ్చేసి ఇది. ఎంత తేడా ఉందో చూడండి మీరే కదా. నేను జూమ్ చేస్తున్నా చూడండి, ఇగో ఎంత పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి బ్లర్ ఫోటో ఎంత ఘోరంగా ఉంది కదా. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఈ అప్లికేషన్ కావాలనుకుంటే మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. నేను వాట్సాప్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చేస్తే నేను దీని ప్రైస్ ఎంత అనేది నేను మీకు చెప్తాను. ఆ ప్రైస్ మీరు పే చేస్తే మీకు ఈ అప్లికేషన్ లైఫ్ టైం ఇస్తాను. మీరు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ అప్లికేషన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మంత్లీ పేమెంట్ అనేది ఉండదు, జస్ట్ వన్ టైం పేమెంట్. ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ టైం పేమెంట్. ఓకేనా. అప్లికేషన్ కొనలేని వాళ్ళైతే మీరు డైరెక్ట్ ఈ వీడియోకు కామెంట్ చేయండి. మీ ఫోటోను కూడా క్లియర్గా చేయాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను ఒక లింక్ సెండ్ చేస్తా. ఆ లింక్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. మీరు మీ ఫోటోని మెసేజ్ చేస్తే నేను దానికి తగ్గట్టు ఒక యూట్యూబ్ వీడియో చేసి ఆ ఫోటోని, అంటే బ్లర్ ఫోటోని క్లియర్గా చేసిన ఉంటుంది కదా, ఆ ఫోటోని డైరెక్ట్గా మీకు సెండ్ చేస్తా. యూట్యూబ్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తా మీ ఫోటోని. ఓకేనా. సో మీకోసం ఈ బ్లర్ ఫోటో అండ్ క్లియర్ చేసిన ఫోటో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా కదా, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ది. అందులో మీరు జాయిన్ కాండి. అందులో ఈ ఫొటోస్ ఉంటాయి. ఒక్కసారి మీరు ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని చెకప్ చేయండి. చేస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా ఉందో, ఎంత క్లియర్గా ఉందో. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.